మాత్రమే కన్నప్ప మూవీ అనేది ఒక చరిత్ర. మంచు ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం ఏంటంటే కన్నప్ప మూవీ తీయడమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీ ధర్మాన్ని నశించిపోయే ధర్మాన్ని అంటే మంచు విష్ణు తిన్నాడు క్యారెక్టర్ చేసిండు. ఈ క్యారెక్టరు దేవుల్ని తిడతాడు, ఇంకోటి దేవుల్ని నానా మాటలు అంటాడు. కానీ అలాంటి వ్యక్తి నాకు భక్తుడు అవుతాడని శివుడు అక్షయ్ కుమార్ అంటాడు. అంటే పార్వతీదేవి కూడా నమ్మది. అలాంటప్పుడు ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని కాపాడే వీరుడు మన ప్రభాస్ అన్నని ఎంటర్ చేస్తాడు పరమశివుడు. మామూలుగా ఉండదు, ఒక శివుడే వచ్చినట్టు అనిపిస్తుంది మన ప్రభాస్ అన్న వచ్చినప్పుడు. ప్రభాస్ అన్న ఈ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలకు మొత్తం పెద్ద అని ఈ మూవీతో ఒక డైలాగ్తో చెప్పిండు. బరాబర్ చెప్తున్నా. కొంతమంది బయట సనాతన ధర్మం గురించి చెప్తూ ఉంటారు. అది అంతగానే కాదు, ఆ చెప్పడంలో గొప్పతనం కాదు, చూపించడంలో గొప్పతనం అని చెప్పి మన మంచు మోహన్ బాబు గారు కన్నప్ప మూవీ తీసి ప్రతి ఒక్కరికి హిందువులకు గిఫ్ట్గా ఇచ్చాడని నేను అనుకుంటున్నా. ఈ మూవీలో ఒక శిఖరం పైన కూకుండా పరమశివుని ముంగట నంది ఎట్లా ఉంటారో అట్లా బ్యాక్ సపోర్టుగా మన ప్రభాస్ అన్న ఉన్నాడని నేను చెప్తున్నా. ఈ మూవీని నేను ముందు ప్రభాస్ అన్న కోసమే వచ్చి చూసిన, అంతేగాని ఈ మూవీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలే, మామూలుగా లేదు. సో ఇప్పుడే కన్నప్ప మూవీ చూసానండి. సినిమా చాలామందికి సినిమా స్టార్టింగ్ అయ్యే ముందు నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను. ట్రోల్స్ ఫస్ట్ అంటే మంచి ఫ్యామిలీ అంటే ఒక ట్రోల్స్ అనమాట. ఏదోటి చేసేద్దాం, ఏదోలో తొక్కేద్దాం. సినిమా ఇండస్ట్రీ ఆయన 300 కోట్లు పెట్టాడో 250 కోట్లు పెట్టాడో మొత్తం రానివ్వకుండా చేసేద్దాం అనేది ఈ ఒక్క మాట. నేను చెప్పే మాట కొంతమంది ట్రోల్స్ రూపంలో చూపిస్తున్నారనమాట. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళందరూ కూడా సినిమాను చూడకుండా అందులో తప్పులు వెతకడానికి చాలామంది వస్తారు. ఆ తప్పులు వెతకడానికి బుక్కులు పట్టుకుని కూడా చాలామంది వస్తారు. నేను ఒకటి చెప్తున్నా, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే 40 నిమిషాలు మీరందరూ ఏదైతే మైండ్లో పెట్టుకుని వస్తారో మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారనమాట. సినిమా విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగే. ఫస్ట్ అసలు సినిమా చూడాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి అసలు ఇంటర్వెల్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి స్టోరీ రివీల్ అవుతుంది. అసలు కాళహస్తి కాదంటే ఏంటి, అసలు శివుడు 2 కళ్ళు కన్నప్ప ఎందుకు ఇచ్చాడు, కన్నప్ప పేరు ఎందుకు వచ్చింది అనేది సినిమాలో చూస్తారనమాట. అసలు విష్ణు గారు యాక్టింగ్ స్కిల్స్ కానీ, మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ కానీ, మంచు ఫ్యామిలీ వాళ్ళిద్దరు పిల్లలు కానీ, ఆ చిన్న అబ్బాయి కానీ చేసిన యాక్టింగ్ చాలా చాలా కష్టపడ్డారు. అసలు కట్టుతుండాలండి నిజంగా. మంచు ఫ్యామిలీకి నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకు చెప్పనా, పాన్ ఇండియా లెవెల్లో డబ్బు ఉంటే ఎవడో రాడు. ప్రభాస్ గారు ఊరికనే రారు, మంచి వ్యక్తులు అయితేనే వస్తారు ఎవరైనా. ఆయన చేసింది 10 నిమిషాలు ఉంటుంది స్క్రీన్లో, కానీ నిలబెట్టేశాడు. అసలు దారి తప్పిన వాళ్ళకి దారి ఇచ్చేసాడు అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి చూపించాలి. ఎందుకంటే ఇందులో విపరీతమైన భక్తి ఉందని నేను చెప్పను, లేకపోతే ఏదో ఎలివేషన్ షాట్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయని కూడా చెప్పను. ఈ కాళహస్తిలో ఏం జరిగింది, శివుడికి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే, ఫస్ట్ కృష్ణరాజు గారి సినిమాలో 1 కన్ను ఇస్తాడు, ఇందులో 2 కళ్ళు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే 2 కళ్ళు ఇచ్చే ముందు చెప్తారనమాట, నాకు 3 కళ్ళు లేవు శివయ్య, నువ్వు ముందే చెప్తానని చెప్పి. సో బాగుంది చూడడానికి. రొమాన్స్ అదే చెప్తున్నాను కదండి, వెతకడానికి చాలా ఉంటాయి. సో చాలా ఎన్నో ఉన్నాయి. ఆ హీరోయిన్ నదిలో స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కప్పుకుని ఉంటే బాగుంటుందని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది అనమాట. ఏంటి ఎలా చేసింది, రాముడి దగ్గర ఉన్న సీత ఎంత పద్ధతిగా ఉంటుంది, శివుడి దగ్గర ఉన్న ఒక భక్తురాలు ఇలా ఉంటే ఎలాగని కొంచెం థాట్ కలుగుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు, ఆ సీన్లు లేకపోయినా బాగుండని అనిపించింది అనమాట. నిజంగా కొన్ని సీజీ వర్క్లు కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే డబ్బింగ్లో కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమాకి వంకలు పెట్టడానికి అయితే ఉంది. ఎందుకంటే డబ్బింగ్స్ సెట్ అవ్వలేదు. ఆర్ఆర్లో కొన్ని చోట ఎక్కడ ఇదైందనమాట. సో ఓవరాల్గా ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాట్లాడి 5కి ఓవరాల్ 2.5. అన్న సినిమా గురించి ఒకటే చెప్తున్నా, నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమా